వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. 10 పరీక్షలో గ్రేడింగ్ విధానానికి స్వాగతం. ఈ ఏడాది నుంచి 100 మార్కులకు రాత పరీక్షలు. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఉన్నపలంగా మార్కులు చేయడంపై విమర్శలు. 10వ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలుకుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అంతర్గత పరీక్షలకు 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఉన్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి అంతర్గత పరీక్షలకు మార్కులను కేటాయించే విధానాన్ని ఎత్తివేశారు. ఇక ఇంటర్మీడియట్ తరహాలోనే మార్కులు ఇవ్వనున్నారు. విద్యార్థులు మార్కులకు సంబంధించి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని 10వ తరగతిలో మార్కులకు బదులు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఒకానొక దశలో ఇంటర్లోనూ ఈ విధానాన్ని తేవాలని భావించారు. కాగా తాజాగా గ్రేడింగ్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి 6 సబ్జెక్టుల పరీక్షలకు 600 మార్కులు ఉంటాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వెంటనే పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే మార్చిలో జరిగే వార్షిక పరీక్షల నుంచే తాజా మార్పులు అమల్లోకి వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,50,000 మంది 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన 6 నెలల తర్వాత వార్షిక పరీక్షలకు 3.5 నెలల ముందు పరీక్షల విధానం మార్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. 10 పరీక్షలో గ్రేడింగ్ విధానానికి స్వస్తి. విద్యా హక్కు చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం అమలవుతుంది. రాష్ట్రంలో దాన్ని 2011 నుంచి అమలు చేస్తున్నారు. ఆ ప్రకారం అంతర్గత పరీక్షలకు 20 మార్కులు, వార్షిక పరీక్షలకు 80 మార్కులు ఇస్తున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులకు 20కి 20 మార్కులు వేస్తుండగా ప్రభుత్వ పాఠశాలలో మాత్రం నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అంతర్గత పరీక్షలకు మార్కులు ఉండవు. ఒక్కో సబ్జెక్టు పరీక్షలకు 100 మార్కులకు ఉంటుంది. సైన్స్లో భౌతిక జీవ శాస్త్రాలు ఉన్నందున ఒక్కో దానికి 50 మార్కుల చొప్పున కేటాయిస్తారు. ఇప్పుడా పరీక్షల విధానం మార్చేది? ఇలాంటి నిర్ణయాలను విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటిస్తే విద్యార్థులు మానసికంగా సిద్ధమవుతారని, కేవలం పరీక్షలకు 4 నెలల ముందు వెల్లడించడంపై విద్యారంగ నిపుణులు కొందరు హెచ్ఎంలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ నుంచి ఆగస్టు 19న ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా 3 నెలల 10 రోజులకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే 80 మార్కులకు సమ్మేటివ్ అసైన్మెంట్ SA1 పరీక్షలు పూర్తయ్యాయి. దాదాపు సిలబస్ పూర్తయింది. ఒక్కో సబ్జెక్టుకు 4 ప్రాజెక్టుల చొప్పున మొత్తం 7 సబ్జెక్టులకు 28 ప్రాజెక్టులు పూర్తి చేయించాం. వాటికి ఎంతో సమయాన్ని కేటాయించారు. ఇప్పుడు కీలక మార్పులు చేయడం మంచిది కాదు, ఉత్తీర్ణతపై ప్రభావం పడుతుంది అని రంగారెడ్డి జిల్లాకు చెందిన హెచ్ఎం ఒకరు తెలిపారు. CBSE ఎలాంటి మార్పులు చేసినా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రకటిస్తుంది. అందుకు భిన్నంగా విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తుండడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 10 పరీక్షలో ప్రశ్నపత్రం సెక్షన్లు ఏ ప్రశ్నకు ఎన్ని మార్కులో విద్యార్థులకు తెలుసు. పరీక్షల విధానం మార్చిన విద్యాశాఖ ప్రశ్నపత్రం స్వరూపాన్ని మాత్రం విడుదల చేయకపోవడం గమనార్హం. ప్రభావం ఇలా: ఇప్పటి వరకు గ్రేడింగ్ విధానం ఉండడంతో పరీక్షల ఫలితాల వెల్లడి తర్వాత కొన్ని వేల మంది మాత్రమే పునర్లెక్కింపునకు దరఖాస్తు చేస్తున్నారు. కనీసం 9 మార్కులు ఇస్తే తప్ప గ్రేడింగ్ మారదని భావించి విద్యార్థులు పునర్మూల్యాంకనానికి ఆసక్తి చూపడం లేదు. ఉదాహరణకు సైన్స్లో 80 నుంచి 89 మార్కులకు A2 గ్రేడ్ ఇస్తారు. ఒక విద్యార్థికి 80 మార్కులు వస్తే అది A1గా గ్రేడ్, 90 నుంచి 100 మార్కులు
మారాలంటే కనీసం 90 మార్కులు తెచ్చుకోవాలి. ఇప్పటి వరకు బాసర RGUKTలో 10వ తరగతి గ్రేడ్ల ఆధారంగా ఇంటిగ్రేట్ బీటెక్ 2 ఏళ్ళు, ఇంటర్ 4 ఏళ్ళు బీటెక్ సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థికి 0.4% అదనంగా కలిపి సీట్లు ఇస్తారు. ఉదాహరణకు ప్రైవేట్ పాఠశాల చదివిన విద్యార్థికి 10 GPA వచ్చింది అనుకుందాం. ప్రభుత్వ పాఠశాలలో 9.6 గ్రేడ్ తెచ్చుకున్న దానికి 0.4 కలిపి 10 GPAగా లెక్కిస్తారు. ఇప్పుడు గ్రేడ్ విధానాన్ని తీసివేస్తున్నందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎన్ని మార్కులు అదనంగా కలుపుతారో నిర్ణయించాల్సి ఉంటుంది. 6, 9 తరగతిలో అంతర్గత మార్కులు 20ల విధానం అమలవుతుంది. ఇక 1 నుంచి 5వ తరగతులకు కూడా 50 మార్కులకు అంతర్గత పరీక్షలు, 50 మార్కులకు చివరి పరీక్షలు ఉంటాయి. ఆ తరగతులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. 10 విద్యార్థులకు తప్పిన దారం కష్టాలు. పరీక్షలో ఇక 24 పేజీల బుక్లెట్ అందజేత. ఈనాడు కథనానికి స్పందన. ఇకపై 10వ తరగతి పరీక్షలో విద్యార్థులకు జవాబు పత్రాలకు దారం కట్టే తిప్పలు తప్పాయి. ఇంటర్ పరీక్షల్లో మాదిరిగానే విద్యార్థులకు 24 పేజీల బుక్లెట్ ఇవ్వనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్ష విభాగం సంచాలకుడు ఏ. కృష్ణారావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. 10వ తరగతి పరీక్షలకు ఫీజును బ్యాంకులో చలానా తీయాల్సి వస్తోందని, పరీక్షల్లో విద్యార్థులు అదనపు జవాబు పత్రాలకు దారం కట్టాల్సిన దుస్థితి ఉందని వివరిస్తూ చలానా తీయాల్సిందే, దారం కట్టాల్సిందే అనే శీర్షికన అక్టోబర్ 4న ఈనాడులో కథనం ప్రచురితమైంది. స్పందించిన ప్రభుత్వం ఇటీవల పరీక్షల ఫీజును ఆన్లైన్లో చెల్లించేలా ఆదేశించింది. తాజాగా పరీక్షల్లో 5 సబ్జెక్టులకు 24 పేజీల, భౌతిక జీవశాస్త్రాలకు 12 పేజీల బుక్లెట్లు సరఫరా చేసేందుకు అనుమతించింది.